హైదరాబాద్ లో నిన్నటి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు ఏర్లై పారుతున్నాయి. నాలాల పక్కన ఉన్న రోడ్ల మీద అయితే నీళ్లు నిలిచిపోయాయి. ఇలా రోడ్ల మీద నీళ్లాగిన ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్ నెక్టార్ గార్డెన్స్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి నగరం అంతా కూడా జలమయంగా మారిందని చెప్పుకోవచ్చు. రోడ్ల మీద నీళ్లు కనిపిస్తున్నాయి. కాలనీలతో పాటుగా చిన్న చిన్న కుంటలు ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఇక నీటిలోనే మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, మాదాపూర్ దగ్గర దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి ఈ కాలనీ దగ్గర నుంచి మాదాపూర్, అదేవిధంగా హైటెక్ సిటీ దగ్గర నుంచి వచ్చే నీళ్లు మొత్తం కూడా ఇక్కడ ఉన్న నాలాలోకి వస్తున్నాయి. దీంతో రోడ్ల మీద ఒక ప్రవాహం లాగా కనిపిస్తుంది. ఈ ప్రవాహం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రవాహం మొత్తం ఉన్నటువంటి 3 రోడ్ల నుంచి నీళ్లు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఎంత హెవీ ఫ్లో అంటే నడుచుకుంటూ వెళ్తే అక్కడ కింద పడిపోయేటటువంటి పరిస్థితి. 2 వీలర్స్ లో కూడా వెళ్లాలన్నా సరే జారి కింద పడిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల్లో వెళ్లేటటువంటి వాళ్ళు, 4 వీలర్స్ లో వెళ్లే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు ఇబ్బంది లేకుండా అడిగి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి వెళ్తున్నారు. జిహెచ్ఎంసీ ఇప్పటికే ఈ విధంగా మ్యాన్హోల్స్ ఉన్నటువంటి దగ్గర రోడ్ల మీద నీళ్ల ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి దగ్గర సిబ్బందిని పెట్టి నీటిని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా సరే స్టాగ్ అనేటువంటి వాటర్ దగ్గర మ్యాన్హోల్స్ సొంతంగా ఓపెన్ చేయొద్దని చెప్పి జిహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ చేసింది. ఎందుకంటే సొంతంగా మ్యాన్హోల్స్ ఓపెన్ చేస్తే తెలియకుండా దాంట్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా సిబ్బంది లేకుండా ఎవరికి వారుగా నేరుగా నగర ప్రజలు మ్యాన్హోల్స్ ఓపెన్ చేయొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లో చూడొచ్చు, రెగ్యులర్ గా అంటే సండే రోజు కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ లేదు, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయితే కనిపించట్లేదు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రవాహం చాలా రోడ్ల మీద కనిపిస్తుంది. మాదాపూర్ ఏరియాలో నిన్న కంటిన్యూస్ గా వర్షం కురిసింది. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఎఫెక్ట్ అయితే చాలా కనిపిస్తుంది. రాత్రి కూడా చాలా హెవీగా పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆదివారం రోజు కూడా హెవీ వర్షం ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఐఎండీ కూడా సూచించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకవేళ వర్షం ఎక్కువైనా సరే నీళ్లు రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా నీటిని ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేస్తుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. జిహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ చేసింది. అత్యవసరమైతేనే బయటికి రావాలి, లేకుంటే ఎవరు కూడా బయటికి రావద్దు. మరొక 24 గంటల పాటు ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి రోడ్ల మీద వెళ్లే వాళ్ళు, అదేవిధంగా బయట తిరిగే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. కెమెరా పర్సన్ జిల్లా రాజేష్ తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.